నమస్తే అండి, నేను రజాక్. రామ్ చరణ్ చిక్రీ చిక్రీ మామూలుగా లేదు, ఒక సెన్సేషన్. 5 భాషల్లో కలిసి ఎన్ని వ్యూస్ వచ్చినాయి తెలుసా? 150 మిలియన్ వ్యూస్. ఎన్ని లైక్స్ తెలుసా? 11 లక్షల లైక్స్. మామూలుగా లేదు, సెన్సేషన్ ఓ రేంజ్లో అయితే ఉందన్నమాట. సో ఇంత పెద్ద విజయం సాధించింది అనమాట ఈ సాంగ్. ఇంకా మూవీ ఏ రేంజ్లో ఉంటుందో ఊహాకే వదిలేస్తున్నాం అని చెప్పేసి మేకర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. చిక్రీ చిక్రీ ఇప్పుడు మ్యూజిక్ చార్ట్ బస్టర్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో టాలీవుడ్ నుంచి వచ్చినటువంటి అతిపెద్ద మూవీస్లు అన్నింటిలో కల్లా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి సాంగులు ఇది ఒకటి అనమాట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇటీవల రిలీజ్ అయినటువంటి దేఖ్లెంగే సాలా కూడా మంచి హిట్ అయితే కొట్టింది. 24 అవర్స్లోనే దాదాపు 30 మిలియన్ వ్యూవర్షిప్ సాధించి ఒక రికార్డ్ని అయితే కొట్టిందని చెప్పొచ్చు. సో ఈ చిక్రీ చిక్రీ సాంగ్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసినారు. చాలా కాలం తర్వాత ఒక మంచి కంబ్యాక్ ఇచ్చినారని చెప్పొచ్చు. దీనికి తోడు రామ్ చరణ్ యొక్క స్టెప్లు ఏవైతే ఉన్నాయో ఈ సాంగ్ కి ఒక మంచి ఊపి తెచ్చినాయని చెప్పొచ్చు. ముఖ్యంగా హీరోయిన్ల మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది బాగా వర్కౌట్ అయింది. పాటకు రామ్ చరణ్ చేసినటువంటి డాన్స్ మూవ్స్ ఏవైతే ఉన్నాయో అదే కొండపక్క అంటే మోకాళ్ళ మీద కాళ్ళ మీద వేసేటటువంటి మూవ్స్ ఏవైతే ఉన్నాయో పీక్ లెవెల్ అనమాట. ఆ ఎనర్జీ స్టెప్పుల్లో విపరీతంగా సోషల్ మీడియాలో ఇది మాత్రమే ట్రెండ్ అయిందని చెప్పొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ట్విట్టర్, ఎక్స్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఈ స్టెప్స్కి సంబంధించి రీక్రియేట్ చేస్తూ అనేక లక్షల మంది ఈ మూవ్స్ చేయడం అయితే జరిగిందనమాట. కేవలం విడుదలైనటువంటి నెల రోజుల్లోని ఈ పాట తెలుగు వర్షన్ యూట్యూబ్లో కేవలం తెలుగు వర్షనే 100 మిలియన్ వ్యూస్ని ఇది కొల్లగొట్టింది. ఇంకా దీంట్లో 11 లక్షలకు పైగా లైక్స్ అయితే వచ్చినాయి అనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఈ సాంగ్కి వరల్డ్ వైడ్గా ఎంత క్రేజ్ ఉందనేది. నెక్స్ట్ ఇంకా 5 భాషలు వేసుకుంటే కనుక మొత్తం 150 మిలియన్ అయితే వచ్చినాయి. మన తెలుగులోనే 100 మిలియన్, మిగిలిన భాషల్లో వచ్చేసి 150 మిలియన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ మూవీ విషయానికి వస్తే కనుక ఈ మూవీని వచ్చేసి గ్రామీణ నేపథ్యంలో ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా అయితే తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వచ్చేసి కేవలం పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ చేసే దానిలో భాగంగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గారు కూడా నటించడం జరుగుతుంది. అలాగే జగపతి బాబు, ద్వేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి నటీనటులు కూడా కీలక పాత్రలు పోషించడం జరుగుతుంది అన్నమాట. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్నటువంటి సినిమా కావడంతో పెద్దపై అభిమానుల్లో ఎక్స్పెక్టేషన్స్ పీక్ లెవెల్ అయితే ఉన్నాయి. రామ్ చరణ్ కూడా ఈ సినిమా గురించి చాలా నమ్మకంగా ఉన్నారు. షూటింగ్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్క ప్లానింగ్ అయితే జరుగుతుంది. మొదటిగా ఈ సినిమాని వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2026 మార్చ్ అనుకున్నారు. మార్చి 27న రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ అయితే చేశారు. అయితే ఇటీవల వాయిదా పడుతున్నటువంటి వార్తలు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే ఈ సమ్మర్కి ఈ సినిమాని తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే మనం గమనించినట్లయితే కనుక మెగాస్టార్ గారు చిరంజీవి గారి సినిమా వచ్చేసి సంక్రాంతికి రాబోతోంది. మన ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసి ఏప్రిల్లో రాబోతుంది. మార్చిలో వచ్చేసి ఈ సినిమా వస్తుందని చెప్పేసి చెప్పారు. బట్ ఇది మార్చిలో వచ్చిద్దో రాదో కొంత డౌట్గా అయితే ఉందన్నమాట. దర్శకుడు బుచ్చిబాబు అనుకున్న షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది. కాబట్టి సినిమా వీరంత వరకు వాయిదా పడదన్నట్లు తెలుస్తుంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమేర, ఎందుకంటే మరి ఎలాంటి బ్యాక్ డ్రాప్లో వస్తుందో మనకు తెలియదు కదా. రెండోది చెప్తాకైతే చెప్తున్నారు కేవలం స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అని చెప్పేసి, బట్ 100% మనకు తెలియదు. కాబట్టి షూటింగ్ అయితే శరవేగంగా అయితే ఈ సినిమా చేసుకోవడం అయితే జరుగుతుంది. అన్నీ కూడా చాలా బాగా అయితే జరుగుతున్నాయి అనమాట. అలాగే సాంగ్ కూడా మంచి ఓపెన్ అయితే ఇచ్చింది. కాబట్టి అన్నీ బాగుంటే మార్చిలో అయితే రిలీజ్ అవ్వచ్చు. లేకపోతే కనుక అటు ఇటుగా ఒక 2 వారాలు 3 వారాలు లేదా ఒక నెల అటు ఇటు అయితే అవడానికి అయితే అవకాశం అయితే ఉంది. అంతకుమించి అయితే ఎక్కువ చేయదు. మొత్తానికి అయితే ఈ సినిమాని సమ్మర్కి తీసుకురావాలని చెప్పేసి మేకర్స్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. బట్ ఎప్పుడు వచ్చినా సరే ఈ మన పెద్ద సినిమా ఏదైతే ఉందో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏళ్తుంది ఇది కూడా. ఎందుకంటే రామ్ చరణ్ మాస్ యాక్టింగ్ నేను రంగస్థలం తర్వాత ఈ సినిమాలో చూడబోతున్నాను. చాలా రఫ్ లుక్లో ఉన్నాడు. బీడీ కాల్చడం భయ్య, కాల్చి ఒక చిన్న స్టెప్, అది జానీ మాస్టర్ కంపోజ్ చేసినట్టున్నాడు. ఆ స్టెప్ వేస్తే ఆ స్టెప్ హుక్ స్టెప్ మామూలుగా కాదు, నేషన్ వైడ్ ట్రెండ్ అయినటువంటి పరిస్థితి. సో ఒక మంచి సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేయగలిగినాడు మన రామ్ చరణ్. ఒక పక్క డ్యాన్స్తో పాటు ఎవడైతే విమర్శించినాడో, ఎవడైతే అవమానించినాడో అతనికి యాక్టింగ్ రాదని వాళ్ళ చేత ప్రశంసలు అందుకుంటున్నాడు రామ్ చరణ్. మొత్తానికైతే మన తెలుగు భాషలోనే 100 మిలియన్, ఓవరాల్గా 150 మిలియన్, దాదాపు తెలుగులోనే 11 లక్షల లైక్స్తో నెల రోజుల్లో ఒక సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది మన చిక్రీ చిక్రీ సాంగ్.